జిల్లా జనసేన నాయకులు అని చెప్పుకొని అట్టాడు శ్రీధర్ అనే ఒక వ్యక్తి నా మీద అసభ్యకరమైన పోస్టులు పెట్టాడు. దాని మీద యాక్షన్ తీసుకోరా? అట్టాడు శ్రీధర్ ఇంకెవరో ఈ శ్రావణ్ అనే అబ్బాయి ఈ సీ న్యూస్ అని చెప్పి ఒక యూట్యూబ్ ఛానల్ పెట్టుకొని మహిళల మీద అసభ్యకరంగా పోస్టులు పెట్టిస్తున్నాడు. మరి ఇలాంటి వ్యక్తుల మీద యూట్యూబ్ ఛానల్స్ మీద యాక్షన్ తీసుకోరా? అలాగేనా క్వశ్చన్లు అడుగుతారు అమ్మాయిలకి ఆడపిల్లలకి, అలాగే అడిగి ఇంటర్వ్యూలు చేస్తారా? శ్రావణ్ మీకు అడుగుతున్నాను, అదేనా మీ పద్ధతి? మీరు ఆరోపించండి. మీ క్వశ్చన్స్ మీరు ఏ విధమైన క్వశ్చన్స్ అడిగారు అన్ని కూడా ఉన్నాయి, కంప్లైంట్లు పొందుపరచారు. ఎవరు ఆరోపిస్తారు? మహిళల మీద మీరు ఎవరండి ఆరోపించడానికి? ఎవరు ఆరోపించారు? వాణి ఆరోపిస్తే మీకేంటి నొప్పి? వాణి మీద నేను యాక్షన్ తీసుకుంటాను, మీకేంటి ప్రాబ్లం? మధ్యలో మీరు ఇలా యూట్యూబ్ ఛానల్స్ మీకు నచ్చినట్టు పెట్టుకుంటే వీళ్ళ మీద యాక్షన్ తీసుకోకపోతే మేము కూడా ఊరుకో, మేము ఎంతవరకైనా వెళ్తాం. దీనికి మేము ఆడపిల్లలమే, హోమినిస్టర్ గా చెప్పారు కదా, ఏ ఆడపిల్లల మీద అసభ్యకరమైన పోస్టులు పెట్టిన యాక్షన్ తీసుకుంటామని ఖచ్చితంగా మేము తీసుకోవాలని కోరుకుంటున్నాము. మేము కూడా మహిళలమే కాబట్టి మా మీద ఖచ్చితంగా మీరు యాక్షన్ తీసుకోవాలని. ఇంకా మా వాళ్ళు కూడా మాట్లాడతారు, వీళ్ళ మీద కూడా ఎటువంటి ఇబ్బందులు గురవుతున్నారో వీళ్ళు కూడా చెప్తారు, మాట్లాడండి. సిఏ గారికి గతంలో దువ్వాడ శ్రీనివాసరావు గారు 4 నెలల క్రితం ఆయనకి థ్రెటనింగ్ కాల్స్ వస్తున్నాయని ఇచ్చిన కంప్లైంట్ మీద ఆ రోజు ఎఫ్ఐఆర్ అయితే వేశారు, కానీ దాని మీద ఎటువంటి చర్యలు తీసుకోలేదు. దాని మీద చర్యలు తీసుకున్నారా లేదని అడగడానికి, అదేవిధంగా ఈ మధ్యన సోషల్ మీడియాలో వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా సైనికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా 41 ఇష్యూ చేసి అందరినీ కూడా నియంత్రించే కార్యక్రమం ఈ ప్రభుత్వం చేస్తుంది. ఎందుకంటే వాళ్ళ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏమి చేయలేక సూపర్ 6 అని సూపర్ మోసాలు అయిపోయినవి ఎక్కడైతే జనం దగ్గరికి ఈ సోషల్ మీడియా ద్వారా ప్రజలకు చేరిపోతుందని భయంతో మమ్మల్ని నియంత్రించే పనిగా ఈరోజు మా వైఎస్ఆర్సీపీ కార్యకర్తలందరి మీద సోషల్ మీడియా సైనికులందరినీ కూడా ఈరోజు ఇబ్బందులకు గురి చేయాలని ఒక దీంతో ఈ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం చెప్పేదొకటి చేసేదొకటి. లీడర్షిప్ ఈజ్ నాట్ ఏ పొజిషన్, ఇట్స్ ఎన్ యాక్షన్. మీ చేతల్లో చూపించండి. మాటలు చెప్తున్నారు, అసెంబ్లీ సాక్షిగా డిప్యూటీ సీఎం గారిని అడగాలి. ఎందుకంటే ఆయన వల్లే ఈరోజు రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది కాబట్టి.